బ్రేకింగ్ న్యూస్ వైఎస్ సునీతకు పులివెందుల పోలీసులకు కోర్టులో చుక్కెదురైంది. వైఎస్ వివేక కేసులో పులివెందుల పోలీసులు వేసిన పిటిషన్ను లోయర్ కోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా ఈ కేసు అసత్యం అని ఎలా చెబుతారు అంటూ పోలీసులపై లోయర్ కోర్టు మండిపడినట్టుగా తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఒత్తిడితో పులివెందుల పోలీసులు కేసును కొట్టివేయించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. తమపై కేసు లేకుండా చేసుకోవాలి అని కూటమి ప్రభుత్వంలో వైఎస్ సునీత చక్రం తిప్పుతున్నారు అంటూ ఆరోపణలు వస్తూ ఉన్నాయి. నిజానికి 2023లో తనను వైఎస్ సునీత సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ తనను వేధించారు. వైసీపీ నాయకులకు వ్యతిరేకంగా తన స్టేట్మెంట్ ఇవ్వాలి అంటూ తనపై ఒత్తిడి తీసుకొచ్చారు అంటూ వైఎస్ వివేకానంద పిఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ అప్పట్లో పోలీసులు ఆ కేసును పట్టించుకోలేదు. దీంతో కృష్ణారెడ్డి ప్రైవేట్ కంప్లైంట్ వేశారు. ప్రైవేట్ కంప్లైంట్ వేయడంతో కోర్టు ఆదేశాలతో వైఎస్ సునీత పైన, సిబిఐ ఏఎస్పీ రామ్ సింగ్ పైన, రాజశేఖర రెడ్డి పైన కేసు నమోదు చేశారు. ఆ కేసును కొట్టివేయాలి అంటూ సునీత హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు సునీత అభ్యర్థనను తిరస్కరించడంతో సునీత సుప్రీంకోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సునీత వేసిన పిటిషన్ పెండింగ్లో ఉంది. సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ పెండింగ్లో ఉండగా ఇటు పులివెందుల పోలీసులు కృష్ణారెడ్డి వేసిన పిటిషన్లో సాక్ష్యాలు లేవు, కృష్ణారెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారు అంటూ మీరు ఎలా తేల్చేస్తారు అంటూ పులివెందుల పోలీసులపై లోయర్ కోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో సునీతకు పులివెందుల పోలీసులకు ఈ కేసు విషయంలో చుక్కెదురైనట్టుగానే తెలుస్తోంది. మా ప్రతినిధి కిషోర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. కిషోర్, అసలు ఈ కేసులో ఏం జరిగింది? థ్యాంక్ యూ. పులివెందులలో కోర్టులో పోలీసులతో పాటు అటు సునీత కూడా ఎదురైందని చెప్పవచ్చు. ఏదైతే వైఎస్ వివేక హత్య కేసులో పులివెందుల కోర్టులో వేసినటువంటి పిటిషన్ ను కూడా అటు కొట్టివేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైతే గతంలో 2023లో తనను వైఎస్ సునీత అదేవిధంగా సిబిఐ ఏఎస్పీ రామ్ సింగ్ ఇద్దరు కూడా ఒత్తిడి తెచ్చారు. సునీతకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇవ్వాలంటూ కూడా వాదనలు చేశారు. ఆ ఒత్తిడి తేవడంతో ఒక్కసారిగా కూడా ఆయన పులివెందుల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. పులివెందుల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పుడు కూడా అక్కడ పోలీసులు కేసు నమోదు చేయని పరిస్థితి. అంటే ఓ రకంగా పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో తను వైఎస్ వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి నేరుగా ఏదైతే ప్రైవేట్ కంప్లైంట్ వేయడం జరిగింది. ఆ ప్రైవేట్ కంప్లైంట్ ఆధారంగా చేసుకుని కోర్టు ఆదేశాల మేరకు పులివెందులలో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారం అంతా కూడా అటు హైకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి. ఏదైతే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా మళ్ళీ ఇది చెప్పడం సరైనది కాదు. కేసు ఎలా అసత్యమైంది అంటే ఒక రకంగా సుప్రీంకోర్టులో వాదనలు వినాలి. వాదనలు విన్న అనంతరం కూడా ఎవరిది ఏంటి అన్నటువంటి విషయాలు అటు పూర్తిగా స్పష్టంగా వాదనలు విన్న అనంతరం కూడా వెలువడే అవకాశం ఉన్నాయి. ఈ తరుణంలో ఒక్కసారిగా కింది కోర్టు ఏదైతే పులివెందుల కోర్టుకు వెళ్లి ఈ కేసు అసత్యము అంటూ కూడా దాన్ని కొట్టివేయాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేయడానికి కూడా తీవ్రంగా తప్పుపడుతూ కూడా ఒక రకంగా మండిపడినటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపించింది. కూటమి ప్రభుత్వం ఏదైతే ఒత్తిడితో పులివెందుల పోలీసులు కేసు కొట్టించే ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా అటు ప్రచారం జోరుగా సాగుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మరోవైపు తమపై కేసు లేకుండా చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో కూటమి ప్రభుత్వంలో వైఎస్ సునీత కూడా చక్రం తిప్పుతున్నటువంటి ఆరోపణలు కూడా బలంగా అనిపిస్తాయి. అంటే ఈ నేపథ్యంలో ఒక రకంగా ఏదైతే సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నటువంటి వ్యవహారాన్ని కింది కోర్టులో ఎలా పిటిషన్ వేస్తారు అంటే ఒక రకంగా ఎలా అసత్యమని చెప్తారు. అంటే దీన్ని బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఏదో జరుగుతున్నటువంటి వాదనలు వినిపించిన నేపథ్యంలోనే ఒక్కసారిగా ఏదైతే వైఎస్ సునీత కావచ్చు అదేవిధంగా పోలీసులు వేసినటువంటి పిటిషన్ కొట్టివేసిన పరిస్థితి కనిపిస్తుంది. రోహిత్, అసలు సుప్రీంకోర్టులో ఈ కేసు హీరింగ్ ఎప్పుడుంది? అక్కడ సునీత తనకు అనుకూలంగా సమర్పిస్తున్న డాక్యుమెంట్స్ ఏంటి? ఈ కేసు విషయంలో కృష్ణారెడ్డి ఇప్పటికే చెప్తున్నారు, సిబిఐ కార్యాలయానికి నన్ను పిలిచారు, ఏఎస్పీ రామ్ సింగ్ నన్ను కొట్టారు, నా కుమారులు ఎదుటే కొట్టారు, అలాగే సునీత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రాజశేఖర రెడ్డి సునీత నన్ను బెదిరించారు అంటూ ఆయన చెప్తున్నారు. పోలీసులు అప్పుడు ఆ కేసును తీసుకోకపోవడంతో ఆయన ప్రైవేట్ కంప్లైంట్ వేశారు. ఇప్పుడు సునీత ఈ కేసు అసత్యం అంటోంది, కృష్ణారెడ్డి ఈ కేసు సత్యం అంటున్నాడు. సో ఇక్కడ పోలీసులైనా సాక్ష్యాధారాలను సేకరించి కోర్టుకు సమర్పించాలి. ఒకవేళ పోలీసులు ఆ పని చేయకపోతే కృష్ణారెడ్డి అయినా ప్రైవేట్ కంప్లైంట్ వేశారు కాబట్టి ఆయనైనా సాక్ష్యాలను సమర్పించాలి. సో ఇప్పుడు ఈ కేసులో ఇప్పటికే చాలామందిని విచారించారు కూడా కృష్ణారెడ్డి వేసిన తర్వాత. సో ఇప్పటి వరకు వచ్చిన సాక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి? ఎవరికి అనుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది?
వాస్తవానికి ఎవరు కూడా సాక్ష్యాలు అనేటివి ఎవరు ఇంతవరకు కూడా కోర్టుకు ఇంకా వాదనలు లేని నేపథ్యంలో కాబట్టి ఇంతవరకు కూడా ఎవరు కూడా సంబంధించినటువంటి సాక్ష్యాలు అటు కృష్ణారెడ్డి ఆరోపిస్తున్నటువంటి ఏదైతే వాదనలు ఉన్నాయో ఆ వాదనల నేపథ్యంలో కూడా సాక్ష్యాలు ఇప్పటి వరకు కూడా ఏ కోర్టుకు కూడా సబ్మిట్ చేయలేదు అన్నటువంటి భావన అటు టీడీపీ ఏదైతే వైఎస్ సునీత కూడా వ్యక్తం చేసింది. మరోవైపు సునీత ఇది అసత్యం అని చెప్పడానికి కూడా ప్రూవ్ చేయడానికి కూడా ఆమె దగ్గర కొన్ని సాక్ష్యాధారాలు కూడా లేని పరిస్థితి. అంటే దీన్ని బట్టి చూస్తే ఇద్దరు కూడా కేసులు ఏదైతే ఊరికే పిటిషన్లు వేసుకుంటున్నారో తప్ప ఇంతవరకు ఎక్కడ సాక్ష్యాలు కావచ్చు వారికి సంబంధించినటువంటి పిఏ కృష్ణారెడ్డి తనను బెదిరించారనడానికి ఎక్కడ ఆధారాలు ఎక్కడ ఉన్నాయి, ఆ ఆధారాలు ఏంటి అన్నటువంటి విషయం పైన కూడా వాదనలు జరగాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది రోహిత్. ఎందుకంటే ఏ వివరాల ఆధారంగా పోలీసులు కృష్ణారెడ్డి చేసిన ఆరోపణలో వాస్తవాలు లేవు అని తేల్చారు? ఎస్ రోహిత్, ఏదైతే కృష్ణారెడ్డి ఆరోపణలు తెలిసినటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా హైకోర్టును ఆశ్రయించింది. ఆ తర్వాత హైకోర్టులో కూడా కొట్టివేశారు. ఆ కొట్టివేసిన తర్వాత కూడా మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అంటే ఒక రకంగా ఆమె దగ్గర నా దగ్గర బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఏదైతే పిఏ కృష్ణారెడ్డిని మేము బెదిరించలేదు అన్నటువంటి వాదనలు ఆమె వినిపిస్తుంటే, మరోవైపు కృష్ణారెడ్డి మాత్రం ఏదైతే సిబిఐ ఏఎస్పీ రామ్ సింగ్ తనపై ఒత్తిడి తెచ్చాడు, ఏదైతే సునీతకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇవ్వాలన్నటువంటి, అంటే ఒక రకంగా ఈ వివేక హత్య కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప అటు పూర్తి స్థాయిలో విచారణ జరగాలి, ఎవరెవరు ఉన్నారు ఇందులో, పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అన్నటువంటి విషయం పైన కూడా ఇప్పటికి కూడా కొంత స్పష్టత లేని పరిస్థితి. అయితే ఒక రకంగా సిబిఐ ఇప్పటికే ఈ అంశం పైన ఏదైతే వివేక హత్య కేసుకు సంబంధించి అటు పూర్తి స్థాయిలో లోతుగా అటు అధ్యయనం చేసి లోతుగా విచారణ చేపట్టినటువంటి నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో విషయాలు వెలుగులోకి రాని పరిస్థితి. ఎందుకంటే ఒక రకంగా సిబిఐ గతంలో కూడా మనం చూసాం, ఏదైతే కర్నూలులో ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించిన నేపథ్యం, ఆ నేపథ్యంలో కూడా అక్కడ జరిగినటువంటి హైడ్రామాను, ఆ తర్వాత ఇరువురు కూడా ఎవరైతే వాళ్ళు కేసు పెట్టుకోవడం, ఆ తర్వాత దత్తగిరిని బెదిరించడం, ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఈ కేసును నీరుగట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు కృష్ణారెడ్డి వేసిన పిటిషన్ మాత్రం ఖచ్చితంగా తనను బెదిరించారు అని ఒక రకంగా పోలీసులకు నేను ఫిర్యాదు చేస్తే ఆ రోజు పోలీసులు కేసు నమోదు చేయలేదు. అయితే 2023లో అప్పుడు 2023లో కేసు నమోదు చేయలేదు కాబట్టి తాను కోర్టును ఆశ్రయించి కోర్టు ద్వారా నేను ప్రైవేట్ కంప్లైంట్ వేశాను. ఆ ప్రైవేట్ కంప్లైంట్ ఆధారంగానే చేసుకొని ఇక్కడ ఏదైతే వీళ్ళు కేసు నమోదు చేశారో ఆ కేసును కొట్టివేయాలన్నటువంటి వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టు అటు పూర్తి స్థాయిలో ఏదైతే దీనిపైన క్షుణ్ణంగా అటు వాదనలు వినిపించిన తర్వాత తీర్పు ఏదైతే తమ వాదనలు విన్న అనంతరం కూడా సుప్రీంకోర్టు ఏమి తీర్పుని ఇస్తుందో ఏదో తెలియని పరిస్థితి. ఆ నేపథ్యంలో పులివెందుల కోర్టు మాత్రం దీన్ని మాత్రం పూర్తిగా కొట్టివేసిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు పోలీసులు ఈ కేసును క్లోజ్ చేయాలి అని భావిస్తూ కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో కోర్టులో పోలీసులకు చుక్కెదురైన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక రకంగా ఇక్కడ పోలీసులకి ఇది అవమానకరమైన ఘటనగానే భావించాలా? 100% రోహిత్. ఎందుకంటే మనం ప్రధానంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకవైపు సుప్రీంకోర్టులో ఆ కేసు హియరింగ్ రావాల్సినటువంటి అవసరం ఉంది, వాదనలు వినాలి, వాదనలు విన్నవసరం కూడా ఎవరి సాక్ష్యాలు ఏమున్నాయి, వాటికి సంబంధించినటువంటి సాక్ష్యాలు ఏమైనా సబ్మిట్ చేశారా, అవన్నీ చూసిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుంది. అయితే ఇక్కడ ఉన్న పరంగా ఏదైతే సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది, సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న సమయంలో అది అసత్యం అంటూ కూడా ఒక్కసారిగా కూడా కింది కోర్టును ఆశ్రయించడాన్ని కూడా తీవ్రంగా తప్పుపడుతున్న పరిస్థితి. అంటే ఓ రకంగా ఇది పోలీసులకు అది సునీతకు కూడా ఘోరమైనటువంటి అవమానంగానే చెప్పవచ్చు. ఎందుకంటే ఇది సుప్రీంకోర్టులో ఉండగా వాళ్ళు అసలు పులివెందుల కింది స్థాయి కోర్టుకు వెళ్లడమే పెద్ద తప్పన్నటువంటి వాదనలు కూడా లేకపోలేదు రోహిత్. రైట్ కిషోర్, పులివెందుల పోలీసులకు లోయర్ కోర్టులో చుక్కెదురైంది. వైఎస్ వివేకా కేసులో పులివెందుల పోలీసులు వేసిన పిటిషన్ను పులివెందుల కోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్లో ఉండగా ఈ కేసు అసత్యమని లోయర్ కోర్టులో పిటిషన్ ఎలా వేస్తారు, క్లోజ్ చేయమని ఎలా అడుగుతారు అంటూ పోలీసులను లోయర్ కోర్టు పులివెందుల కోర్టు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఈ వైఎస్ వివేకా కేసులో జరుగుతున్న పరిణామాలపై మీ అభిప్రాయం ఏంటి? తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అని ఒక పోల్ కూడా పెట్టాం, హత్య చేయించింది ఎవరు అని భావిస్తున్నారని. ఇప్పటికే మీరంటే మీరు అని, మాకు సంబంధం లేదు అంటే మాకు సంబంధం లేదు అని ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. సునీత వైసీపీ నాయకులపై ఆరోపణలు వేలుపెట్టి చూపిస్తూ ఉంటే వైసీపీ నాయకులు సునీత వైపే వేలుపెట్టి చూపిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో ఈ పోల్లో కూడా మీరు ఓట్ చేయండి. అంతేకాదు మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ కేసులో అసలు ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు, ఈ హత్య వెనుక కుట్రదారులు ఎవరు అని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. సో ఒక్కసారి నిన్న పోలీసులకు లోయర్ కోర్టులో ఎదురైన అనుభవం గురించిన వివరాలు చెప్తున్నాను. ఈ కేసు మొత్తం వివరాలు చూస్తే వైఎస్ వివేకా పిఏ కృష్ణారెడ్డి వేసిన కేసు ఇది. వైఎస్ వివేకా పిఏ కృష్ణారెడ్డి తనను వేధిస్తున్నారు. సిబిఐ ఎస్పీ రామ్ సింగ్
సునీత భర్త రాజశేఖర రెడ్డి నన్ను వేధిస్తున్నారు అంటూ ఆయన కోర్టుకు వెళ్ళారు. ఏమని వేధిస్తున్నారు అంటే వైసీపీ నాయకుల పేర్లు చెప్పాలి, ఈ కేసులో నన్ను సాక్షిగా ఉండమని రామ్ సింగ్ వేధిస్తూ ఉన్నాడు. సునీత కూడా అదేవిధంగా వేధిస్తూ ఉన్నారు. వైసీపీ నాయకుల పేర్లు ఇందులో చెప్పాలి అని నాపై ఒత్తిడి తీసుకొస్తున్నారు అంటూ పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. కానీ పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేయకపోవడంతో కృష్ణారెడ్డి కోర్టుకు వెళ్లారు. కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేశారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు, విచారణ జరుపుతున్నారు. ఈలోపు సునీత హైకోర్టుకు వెళ్లారు. తనపై కృష్ణారెడ్డి వేసిన ప్రైవేట్ కంప్లైంట్లో భాగంగా నమోదైన కేసును కొట్టివేయాలి అంటూ కోర్టును కోరారు. కానీ హైకోర్టు అందుకు అంగీకరించలేదు. హైకోర్టు అంగీకరించకుండా కేసును ముందుకు సాగించాలి, విచారణ కొనసాగించాలని తీర్పునివ్వడంతో సునీత సుప్రీంకోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్లో ఉండగా పోలీసులు లోయర్ కోర్టులో పిటిషన్ వేశారు. ఇందులో కృష్ణారెడ్డి వేసిన పిటిషన్లు ఎటువంటి సాక్ష్యాలు లేవు. కృష్ణారెడ్డి అసత్య పిటిషన్ వేశారు. కాబట్టి ఈ కేసును కొట్టివేయండి అంటూ లోయర్ కోర్టును ఆశ్రయించడంతో పులివెందుల కోర్టు పోలీసులకు అక్షంతలు వేసినట్టుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టులో ఈ కేసు సత్యం అసత్యమని తేల్చే విషయంపై పెండింగ్లో ఉంది. కేసును కొనసాగించాలా కొట్టివేయాలి అని అక్కడ ఈ కేసు పెండింగ్లో ఉండగా ఈ కేసును కొట్టివేయండి అని లోయర్ కోర్టులో మీరు పిటిషన్ ఎలా వేస్తారు, మమ్మల్ని ఎలా అడుగుతారు అంటూ కోర్టు భావించినట్టుగా తెలుస్తుంది. దీంతో ఈ కేసు విషయంలో సునీతకు పోలీసులకు కూడా చుక్కెదురైనట్టుగానే భావించాలి అని న్యాయ నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. మొత్తం ఈ కేసుకు సంబంధించి వివేక హత్య కేసుకు సంబంధించి మీరు ఏమనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.